జెరకియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనమమ్మ. 4ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ. శక్తి చేతనేనను, శక్తిಯಿಂದಾಗಲಿ, చదవండి. శక్తి చేతనేనను, శక్తిಯಿಂದಾಗಲಿ, బలము చేతనేనను కాక, బలದಿಂದಾಗಲಿ, నా ఆత్మ చేతనే ఇది జరుగునని, ನನ್ನ ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಇದು ನಡೆಯುವುದೆಂಬುದಾಗಿ సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యಗಳಿಗೆ అధిపతిಯಾದ యెహోవా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. గొప్ప పర్వతమా, ದೊಡ್ಡ ಪರ್ವತವೇ, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ಜೆರುಬ್ಬಾಬೆಲನನ್ನು ಅಡ್ಡ ಮಾಡುವುದಕ್ಕೆ నువ్వు ఏ మాత్రపు దానవు, ನೀನು ಎಷ್ಟರ ಮಾತ್ರದವರು, నువ్వు చెదును భూమి అగుతావు, ನೀನು ಚದುರುವ ಭೂಮಿ ಆಗಿರುತ್ತಿ. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, దేవుడు తన భక్తులకు ఒక ఆత్మ సంబంధమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ದೇವರು ತನ್ನ ಭಕ್ತಿಗಳಿಗೆ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ఆత్మ సంబంధవాద పాఠವನ್ನು కలుసుతాನೆ. ఆత్మతో జరిగే ఆ యొక్క యుద్ధాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆత్మ మూలకವಾಗಿ ನಡೆಯುವಂತ యుద్ధವನ್ನು ದೇವರು ಕಲಿಸುತ್ತಾನೆ. శక్తి చేతనేనను, బలము చేత కాకుండా, శక్తిಯಿಂದಾಗಲಿ బలದಿಂದಾಗಲಿ. చూడండి, ఈ లోకంలో యుద్ధం చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, శక్తి చేత బలము చేత యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ లోకದಲ್ಲಿ యుద్ధ ಮಾಡುವಾಗ శక్తిಯಿಂದ బలದಿಂದ యుద్ధ ಮಾಡ್ತಾ ಇರುತ್ತಾರೆ. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ಆದರೆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇರುವುದಾದ್ರೆ, చూడండి, ఆయన రక్తము చేత ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలంటే, ಆತನ ನಂಬಿದಂತ ಮಕ್ಕಳು ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕಂದ್ರೆ, ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని, ఆత్మದಲ್ಲಿ సత్యಕ್ಕೆ తక్క ಹಾಗೆ ఆరాధిಸಬೇಕೆಂಬುದಾಗಿ, శక్తి చేతనను బలము చేతనను కాక ఆయన ఆత్మ ద్వారా ప్రతిదీ జయించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ನಮ್ಮ ಶಕ್ತಿಯಿಂದಾಗಲಿ ಬಲದಿಂದಾಗಲಿ ಅಲ್ಲದೆ ಆತನ ಆತ್ಮದಿಂದ ನಾವು ಎಲ್ಲವನ್ನೂ ಜಯಿಸಬೇಕೆಂಬ దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ದೇವರು ಒಂದು ದೊಡ್ಡ ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. గొప్ప పర్వతమా, ఓ ದೊಡ್ಡ ಪರ್ವತವೇ, జెరుబ్బాబెలును అడ్డగించుటకు, ಜೆರುಬ್ಬಾಬೆಲವನ್ನು ಅಡ್ಡ ಮಾಡುವುದಕ್ಕೆ నువ్వు ఏ మాత్రపు దానవు, ನೀನು ಎಷ್ಟರ ಮಾತ್ರದವನು. చూడండి, ఈ లోకంలో జెరుబ్బాబెలు అంటే యొక్క పర్వతములు ఎన్నో ఈ లోకంలో వస్తూ ఉంటాయి. ಈ ಒಂದು ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಒಂದು ಅಡ್ಡವಾಗಿ ಪರ್ವತಗಳು ಬರುತ್ತಾ ಇರುತ್ತವೆ. కానీ నువ్వు చదును భూమి అవుతావు. ಆದ್ರೆ ನೀನು ಬಿರುಕು ಬೀಳುವ ಭೂಮಿಯಾಗಿರುತ್ತೆ. చెరుబ్బేబులతో ఆ యొక్క దేవుడు చెప్తూ ఉన్నాడు. ನೋಡ್ರಿ, చెరుబేబులನ ಹೊತ್ತಿಗೆ ದೇವರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు, ನೀನು ಅಡ್ಡೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಎಷ್ಟರ ಮಾತ್ರ, నువ్వు చదును భూమి అయిపోతావు. ನೀನು ಬಿರುಕು ಬೀಳುವ ಭೂಮಿಯಾಗಿರುತ್ತೆ. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని అక్కడ చూడండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కృపే ఉంటాగలి ಎಂಬುದಾಗಿ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి, నేడు ప్రభు మనకు ఒక మంచి ఆత్మ సంబంధమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ಈ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನು ನಮಗೆ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಪಾಠವನ್ನು ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ಇದು ಶಕ್ತಿಯಿಂದಲ್ಲ, ಬಲದಿಂದಲ್ರಿ. ఆత్మ ద్వారానే సమస్త కార్యములు జరుగును గాక. ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಸಮಸ್ತ ಕಾರ್ಯಗಳು ಉಂಟಾಗುತ್ತವೆ. చూడండి, అండబలము తర్వాత కండబలము ఈ లోక సంబంధమైన బలము కాదు, గాని ಯಾವುದೇ ಒಂದು ಅಂಡಬಲವಾಗಲಿ ಆದ್ರೆ ಕಂಡ ಬಲವಾಗಲಿ ಅಲ್ಲದೆ, డబ్బు ద్వారా కాదు, గాని ಯಾವುದೇ ಹಣದ ಮೂಲಕವಾಗಲಿ ఆయన సమస్తమును ఆత్మ ద్వారా జరిగించబోతూ ఉన్నాడు. ಆತನು ಸಮಸ್ತವನ್ನು ಆತ್ಮದ ಮೂಲಕವಾಗಿ ನಡೆಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. మనము ఈ విధంగా ఆత్మ ద్వారా ప్రతిదీ జయించడానికి నేర్చుకోవాలి. ಈ ರೀತಿಯಾಗಿ ಆತ್ಮನ ಮೂಲಕವಾಗಿ ಬರುವ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯವನ್ನು ಜಯಿಸುವುದರಲ್ಲಿ ಕಲಿಯಬೇಕಾಗಿದೆ. ఇప్పుడు చెప్పబడిన యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ಈಗ ನಾವು ಓದಿರುವಂತ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ಯಾವ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದು ನಡೀತಿ ಎಂಬುದಾಗಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, చూడండి, ఆ దినాలలో మనం గమనించినట్లయితే, ಆ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇರುವುದಾದ್ರೆ, 70 సంవత్సరాలు బబులోను యొక్క బంధకములో ఈ యూదులు ఉన్నారు. ನೋಡಿ, 70 ಕಾಲಾವಧಿಯಲ್ಲಿ ಆ ಒಂದು బబిలోనిನಲ್ಲಿ యూದರು ಅವರು ಸೆರೆಯಲ್ಲಿದ್ದರು. ఆ 70 సంవత్సరాల తర్వాత యూదులు
బయలుదేరి యెరూషలేముకు వస్తూ ఉన్నారు. ఆ దినಗಳಾದ ಮೇಲೆ ಅವರು ತಿರುಗಿ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ వచ్చే సందర్భంలో ఏం జరిగిందంటే ಅವರು ನಡೀತಾ ಬರ್ತಾ ಇರುವಂತ అక్కడ యెరూషలేం పట్టణం అంతా ఏ విధంగా ఉందంటే పాడైపోయి లయమైపోయిన యొక్క పరిస్థితి అన్నమాట. ಆ ಒಂದು ಯೆರೂಸಲೇಂ ಪಟ್ಟಣವೆಲ್ಲ ಹಾಳಾಗಿ ನಾಶನಕ್ಕೆ ಒಳಗಾಗಿರುವ ಪಟ್ಟಣವಾಗಿತ್ತು. ఆ సొలొమోను నిర్మించిన యొక్క దేవాలయం అంతా పాడైపోయింది. ಸೊಲೊಮೋನನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿರುವಂತ ಆ ಆಲಯವೆಲ್ಲ ಬಿದ್ದೋಗಿತ್ತು. ఈ దానిని చూసిన ఈ యొక్క జెరుబ్బాబెలు, ಅದನ್ನು ನೋಡಿರುವಂತ ಜೆರುಬ್ಬಾಬೆಲನು, ఆ యువకుని యొక్క హృదయంలో చాలా బాధ కలిగింది. ಆತನ ಹೃದಯದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ದುಃಖ ಉಂಟಾಗಿತ್ತು. దేవాలయాన్ని కట్టాలనే ఒక ఆసక్తి అతని జీవితంలో కలిగింది. ತಿರುಗಿ ನಾನು ಆಲಯವನ್ನು ಕಟ್ಟಬೇಕು ಎಂಬ ಉದ್ದೇಶವು ಆಸಕ್ತಿ ಅವನಲ್ಲಿ ಪ್ರಾರಂಭಿಸಲ್ಪಟ್ಟಿತು. ఆ పని ప్రారంభించాలని మనసులో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ಈ ಒಂದು ಕೆಲಸವನ್ನು ನಾನು ಪ್ರಾರಂಭಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಅವನು ಆಸೆಯಿಂದ ಸಿದ್ಧತೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. సాతాను ఆటంకాలు అన్ని అడ్డం వచ్చాయి. ಆದ್ರೆ ಸೈತಾನನು ಎಲ್ಲಾ ರೀತಿಯಾದ ಅಡೆತಡೆಗಳು ತರ್ತಾ ಇದ್ದಾನೆ. వ్యతిరేకత వచ్చింది. ಬಹಳಷ್ಟು ವಿರುದ್ಧವಾದ ಕಾರ್ಯಗಳು ಬಂದವು. చూడండి, మనము కూడా దేవుని యొక్క పని చేయాలంటే అనేక రకములైన వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. ನಾವು ಕೂಡ ದೇವರ ಕೆಲಸ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಅನೇಕವಾದ ವಿರುದ್ಧವಾದ ಕಾರ್ಯಗಳು ಬರ್ತಾ ಇರುತ್ತವೆ. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు, ಆ ಒಂದು ವಿರುದ್ಧವಾದ ಕಾರ್ಯಗಳು ಬಂದಾಗ దేవుడు జెరుబ్బాబెలుతో ఏమంటున్నాడంటే, ವಿರುದ್ಧವಾದ ಕಾರ್ಯಗಳು ಬಂದಾಗ ದೇವರು ಜೆರುಬ್ಬಾಬೆಲನೊಟ್ಟಿಗೆ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, ఈ జెరుబ్బాబెలు సొమ్మసిల్లిపోయాడు. ಈ ಒಂದು ಜೆರುಬ್ಬಾಬೆಲನು ಸೋತು ಹೋದಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. దేవుడు ఏమంటున్నారంటే, ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರಂದ್ರೆ, జెరుబ్బాబెలు వద్దకు వచ్చి జెరుಬ್ಬಾಬెಲನ ಹತ್ರ ಬಂದು ఏమంటున్నారంటే, ఏం ಹೇಳ್ತಾ ఇದ್ದಾರೆ, ఈ ఆత్మ సంబంధమైన యొక్క పాఠాన్ని ఆ యొక్క ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಪಾಠಗಳನ್ನು ದೇವರು ಆತನಿಗೆ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. శక్తి చేత కాదు, ನಿನ್ನ ಶಕ್ತಿಯಿಂದಲ್ಲ, బలము చేత కాదు, ಬಲದಿಂದಲ್ಲ, నువ్వు ఏమి సమస్యలవద్దు, ನೀನು ಸೋತೋಗಬೇಕಾದ ఆత్మ ద్వారా ఇది జరుగును, ನನ್ನ ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಈ ಕಾರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. హల్లెలూయా హల్లెలూయా అని దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ದೇವರು ಅವನನ್ನು ಉತ್ಸಾಹದಿಂದ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ దినాన దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹುರಿದುಂಬಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, గొప్ప పర్వతమా, ಓ ದೊಡ್ಡ ಪರ್ವತವೇ, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు, ಜೆರುಬ್ಬಾಬೆಲನನ್ನು ಅಡ್ಡ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಎಷ್ಟು ಮಾತ್ರ ಉಳ್ಳವನು. చూడండి, అమూల్యమైన వాగ్దానాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ವಾಗ್ದಾನವನ್ನು ದೇವರು ಇಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. జెరుబ్బాబెలు చేతులు ఏం చేశాయంటే, ಜೆರುಬ್ಬಾಬೆಲಿನ ಕೈ ಏನ್ ಮಾಡ್ತಾ ಇತ್ತಂದ್ರೆ, ఈ మందిర పునాది వేసి ఉన్నవి. ಆ ಒಂದು ಆಲಯದ ಪುನಾದಿಯನ್ನು అతని ಹಾಕಲ್ಪಟ್ಟಿತು. చేతులు ఆ యొక్క పని ప్రారంభించి ముగించబడి ఉన్నవి. ಆತನ ಕೈ ಮೂಲಕವಾಗಿ ಪ್ರಾರಂಭಿಸಿ ಮುಕ್ತಾಯ ಕೂಡ ಮಾಡಿಸಲ್ಪಟ್ಟಿತು. మన చేతులను దేవుడు బలపరచును గాక. ನಮ್ಮ ಕೈಗಳನ್ನು ದೇವರು ಬಲಪಡಿಸಲಿ. బలపరిచిన దేవుడు ముగించును గాక. బలపಡಿಸಿದ ದೇವರು ಮುಕ್ತಾಯ ಕೂಡ ಮಾಡಲಿ. నేడు మన ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆలయమును కట్టుకొనుచు ఉన్నాం. ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಸಂಬಂಧವಾದ ಆಲಯವನ್ನು ನಾವು ಕಟ್ತಾ ಇದ್ದೇವೆ. సర్వోన్నతుడైన దేవుడు, ಸರ್ವೋನ್ನತನಾದ ದೇವರು ఈ హస్తకృత ఆలయములలో ఉండడు. ಈ ಒಂದು ಹಸ್ತವಾಗಿ ಉಂಟು ಮಾಡಿರುವಂತ ಈ ಒಂದು ಆಲಯದಲ್ಲಿ ಆತನು ಇರುವುದಿಲ್ಲ. దేవుడు ఆలయమై ఉన్నాడు. ದೇವರೇ ಆಲಯವಾಗಿದ್ದಾನೆ. మనమే ఆయన ఆలయముగా సమకూర్చబడాలి. ನಾವುಗಳೇ ಆತನ ಆಲಯಗಳಾಗಿ ನಾವು ಸಿದ್ಧತೆ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? ಒಂದು ಮನೆ ಕಟ್ಟಬೇಕಾದ್ರೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆ? కంకర, తర్వాత సిమెంటు, ఇసుక అన్ని అక్కడ తీసుకొచ్చి మనం పెట్టుకుంటాం. ಅಲ್ಲಿ ಸಿಮೆಂಟು, ಕಲ್ಲುಗಳು, ಉಸುಕು ಎಲ್ಲವನ್ನು ತಂದು ಅಲ್ಲಿ ನಾವು ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತೇವೆ. తీసుకొచ్చిన తర్వాత ತೆಗೆದುಕೊಂಡ ಬಂದ ಮೇಲೆ కట్టబడకపోతే, ಅದು ಕಟ್ಟಲಾರದೆ ಹೋದ್ರೆ, మేస్త్రికి అప్పచెప్పకపోతే, ಕಟ್ಟುವಂತ ಮೇಸ್ತ್ರಿಗೆ ಕೊಡದೆ ಹೋದ್ರೆ అది కట్టబడదు, ಅದು ಕಟ್ಟಿಸಲ್ಪಡುವುದಿಲ್ಲ. అన్ని తీసుకొచ్చి కుప్పగా పెట్టుకొని మా ఇల్లు తయారైపోయింది, అందరు రండి రిబ్బన్ కట్ చేస్తామంటే ఏమన్నా అర్థం ఉంటుందా? ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿಟ್ಟು ನಾವು ಈಗಾಗಲೇ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿದ್ದೇವೆ ఒకసారి ఆలోచించండి ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ, ఒకసారి మనం ఆలోచించాలి. ಒಂದ್ಸತ ನಾವು ಆಲೋಚನೆ మనం ಮಾಡೋಣ. అందరం సంఘముగా ఇక్కడ కూడుకొని ఉన్నాం. ನಾವೆಲ್ಲ ಸಭೆಯಾಗಿ ಇಲ್ಲಿ ಕುಂತಿದ್ದೇವೆ. కానీ ఇక్కడ సంఘముగా కూడబడిన తర్వాత నువ్వే కట్టుకో అంటే ఎట్లా? ಸಭೆಯಾಗಿ ಕೂಡಿ ಬಂದ ಮೇಲೆ ನೀವೇ ಕಟ್ಟಿಕೊಳ್ಳ್ರಿ ಅಂದ್ರೆ ಯಾವ ರೀತಿ ಇರುತ್ತದೆ? ఎవరికి వారే పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎట్లా? ಯಾರಿಗವರು ನಾವೇ ಅದನ್ನು ತಿಳಿಯಲಾರದೆ ಹೋದ್ರೆ ಯಾವ ರೀತಿ ఒక ఇల్లు కట్టేటప్పుడు సమస్తము ఆ యొక్క అవసరతలన్నీ అక్కడ తీసుకుని అక్కడ పెట్టిన తర్వాత ఇల్లు అయిపోయింది అంటే దాంట్లో
ಜ್ಞಾನ ఉండదన్నమాట. ಸಮಸ್ತವು ಮನೆ ಕಟ್ಟುವುದಕ್ಕಾಗಿ ವಸ್ತುಗಳು ತಂದಿಟ್ಟು ಮನೆ ಕಟ್ಟಿ ಮುಗಿತು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅದಕ್ಕೆ ಅರ್ಥವಿಲ್ಲ. అది కట్టబడాలి, ಅದು ಕಟ್ಟಲ್ಪಡಬೇಕು. ఇటుక మీద ఇటుక కట్టబడాలి, ಇಟಿಕೆಯ ಮೇಲೆ ಇಟಕವನ್ನು ప్రతి ಹಾಕಲ್ಪಡಬೇಕು. వస్తువు అది ప్రయోజనకరంగా మార్చబడాలి. ಪ್ರತಿ ಒಂದು ವಸ್ತುವು ಉಪಯೋಗಕರವಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన మనమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము, సమకూర్చబడి ఉన్నాము, కానీ కట్టబడాలి. ನಾವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಿದ್ದೇವೆ, ಆದ್ರೆ ನಾವು ಕಟ್ಟಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. మనం ఆలయముగా కట్టబడాలి. ನಾವೊಂದು ಆಲಯವಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. మేమంతా వచ్చామండి, సిమెంట్ ఉంది, కంకర ఉంది, తర్వాత అన్ని ఉన్నాయి, కానీ పని చేయకపోతే ఎలా? ನೋಡ್ರಿ, ಸಿಮೆಂಟ್ ಇದೆ, ಕಲ್ಲುಗಳಿವೆ, ಉಸುಕಿದೆ, ಆದ್ರೆ ಕೆಲಸ ಮಾಡದೆ ಹೋದ್ರೆ ಯಾವ ರೀತಿ ಇರುತ್ತದೆ? ఇల్లు కట్టబడదు, ಮನೆ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. అలాగనే ఉంటాయి. ఇసుక అక్కడే ఉంటుంది, సిమెంట్ అక్కడే ఉంటుంది, కంకర తర్వాత ఐరన్ అంతా అక్కడే ఉంటుంది, కానీ కట్టబడదు. ನೋಡ್ರಿ, ಆ ಕಲ್ಲುಗಳು, ಸಿಮೆಂಟ್, ಆ ಉಸುಕು ಎಲ್ಲ ಅಲ್ಲೇ ಇರ್ತದೆ, ಅದು ಕಟ್ಟಲ್ಪಡುವುದಿಲ್ಲ. మనం వస్తున్నాము, పోతున్నాము, సమకూర్చబడుతూ ఉన్నాము. ನಾವು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ, ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ, ಒಂದಾಗಿ ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ, కానీ మనం కట్టబడాలి. ನಾವು ಕಟ್ಟಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. Praise the Lord. Praise the Lord. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మన యొక్క జీవితము పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత మన నివాసము కట్టబడాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ಯಾವಾಗ ನಮ್ಮ ಜೀವಿತವು ಪವಿತ್ರವಾಗಿರಬೇಕು, ನನ್ನ ಮನೆಯು ಕಟ್ಟಲ್ಪಡಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಪಡುತ್ತೇವೋ, మనం ఎప్పుడైతే తీర్మానం చేస్తామో, ಯಾವಾಗ ನಾವು ತೀರ್ಮಾನಗಳನ್ನು ಮಾಡುತ್ತೇವೋ, అప్పుడు నిశ్చయముగా అపవాది మనల్ని ఎదిరిస్తాడు. ಖಚಿತವಾಗಿ ಸೈತಾನನು ನಮ್ಮನ್ನು ಎದುರುಗೊಳ್ಳುತ್ತಾನೆ. ఈ సైతాన్ని మనం ఏం చేయాలంటే, ಈ ಸೈತಾನನನ್ನು ನಾವೇನ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ, ఆకాశ మండలం యొక్క దురాత్మ శక్తులను మనం పోరాడాలి. ಆಕಾಶ ಮಂಡಲಗಳ ದುರಾತ್ಮ ಶಕ್ತಿಗಳ ಒಟ್ಟಿಗೆ ನಾವು ಹೋರಾಡಬೇಕಾಗಿದೆ. ఆ పోరాడాలి అంటే, ನಾವು ಹೋರಾಡಬೇಕಾದ್ರೆ శక్తి చేతనేనను, ಶಕ್ತಿಯಿಂದಾಗಲಿ బలము చేతనను కాక, ಬಲದಿಂದ ಅಲ್ಲದೆ ఆయన ఆత్మ ద్వారానే జరుగును. ಆತನ ಆತ್ಮದಿಂದಲೇ ಉಂಟಾಗುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ద్వారానే జరగాలి. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದ್ವಾರ ಮೂಲಕವಾಗಿ ಉಂಟಾಗಬೇಕಾಗಿದೆ. ప్రభువు మీకు తోడై ఉంటాడు. ಕರ್ತನು ನಿನಗೆ ಜೊತೆಯಾಗಿರುತ್ತಾನೆ. దేవదూతలు మీకు తోడై ఉంటారు. ದೇವದೂತರು ನಿಮಗೆ ಜೊತೆಯಾಗಿರುತ್ತಾರೆ. శత్రువులు వరద వలె మన మీదికి వచ్చినప్పుడు, ಶತ್ರುಗಳು ನಿಮಗೆ ಅವರು ಎದುರಾಗಿ ಓಡಿ ಬಂದಾಗ, దేవుడు మనకు జీవితంలో పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు, గాని ದೇವರು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬಲಹೀನವಾದ ಆತ್ಮವನ್ನು ಆತನು ಕೊಡಲಿಲ್ಲ. బలమైన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ಆತನು ಬಲವಾದ ಆತ್ಮವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన అపవాది తంత్రములన్నిటిని మనం ఎదిరించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ಸೈತಾನನ ಎಲ್ಲಾ ತಂತ್ರಗಳನ್ನು ನಾವು ಎದುರಿಸಬೇಕಾಗಿದೆ. గొప్ప పర్వతమా, ಓ ದೊಡ್ಡ ಪರ್ವತವೇ, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు? ಜೆರುಬ್ಬಾಬೆಲನನ್ನು ಅಡ್ಡ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಎಷ್ಟು ಮಾತ್ರ ಉಳ್ಳವನಾಗಿದ್ದೆ. చదును భూమి అయిపోతావు, ನೀನು ಬಿರುಕು ಬೀಳುವ ಭೂಮಿಯಾಗಿರುತ್ತಿ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మనము గమనించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬೇಕಾಗಿದೆ. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే, ಈ ಪವಿತ್ರ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, మోషేకు నేర్పించిన ఆత్మ సంబంధమైన పాఠాలు, ಮೋಶೆಗೆ ಕಲಿಸಿಕೊಟ್ಟಿರುವಂತ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಪಾಠಗಳು. మోషే ఫరో ఆ యొక్క భవనంలో ఉన్నాడు. ಮೋಶೆ ಆ ಒಂದು ಫರೋಹನ ಅರಮನೆಯಲ್ಲಿ ಇದ್ದನು. సొంత బలముతో, సొంత జ్ఞానముతో, సొంత తెలివితేటలతో ఇశ్రాయేలుని విడిపించాలని ఆ యొక్క మనసులో అనుకున్నాడు. ಆತನು ಸ್ವಂತ ಬಲದಿಂದ, ಸ್ವಂತ ತಿಳುವಳಿಕೆಯಿಂದ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನು ಬಿಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಅವನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದನು. ఇశ్రాయేలు ఐగుప్తు బానిస బ్రతుకులో ఉన్నారు. ಇಸ್ರಾಯೇಲರು ಐಗುಪ್ತರ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ಅವರು ದಾಸರಾಗಿದ್ದರು. విడిపించాలని అనుకున్నాడు. ಅವರನ್ನು ದಾಸತ್ವದಿಂದ ಬಿಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಅವನು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದನು. ఈ మోషే ఏమనుకున్నాడంటే, ಆದ್ರೆ ಈ ಮೋಶೆ ಏನ್ ಹೇಳಿದನಂದ್ರೆ, చూడండి, ఒక ఐగుప్తుని చంపి పాతి పెట్టేశాడండి. ಐಗುಪ್ತನನ್ನು ಕೊಂದು ಅವನನ್ನು ಮಣ್ಣಿನಲ್ಲಿ ಮುಚ್ಚಿಟ್ಟಿದ್ದನು. ఐగుప్తుని చంపి పాతి పెట్టేశాడు. ಆತ ಐಗುಪ್ತನನ್ನು ಕೊಂದಾಕಿ ಆತನನ್ನು ಮುಚ್ಚಿ ಬಿಟ್ಟನು. అప్పుడు భయపడిన వాడై, నరహత్య చేశాడు కదా, భయపడి మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ಆ ಮೋಶೆಯು ನಾನು ಕೊಂದಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಭಯವುಳ್ಳವನಾಗಿ ಮಿದ್ಯಾನ್ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಹೋಗಿ ಮುಚ್ಚಿಕೊಂಡಿದ್ದನು. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే, ಆದ್ರೆ ದೇವರೇನಂದರೆ ಅಂದ್ರೆ, ఇతను భయపడి పారిపోయాడు కాబట్టి ಇವನು ಹೆದರಿ ಓಡೋಗಿದ್ದಾನೆ. ಆದ ಕಾರಣ దేవుడు అతన్ని దర్శించి, ದೇವರು ಆತನಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟು ఒక చేతి కర్రను ఇస్తూ ఉన్నాడు. ಒಂದು ಕೋಲನ್ನು ಆತನ ಕೈಗೆ ಕೊಟ್ಟಿದ್ದನು. ఆ చేతి కర్ర ద్వారా జయించాలని
దేవుడు అనుకుంటూ ఉన్నాడు. ಆತನು ಆ ಒಂದು ಕೋಲಿನಿಂದ ಜಯಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದನು. ఒక కర్రను ఇస్తూ ఉన్నాడు, ಒಂದು ಕೋಲನ್ನು ಆತನ ಕೈಯಲ್ಲಿ ఈ ಕೊಡಲ್ಪಟ್ಟಿತು. విధంగా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ದೇವರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, ఈ కర్రను మనం గమనించినట్లయితే, ಈ ಒಂದು ಕೋಲನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఈ కర్ర సొంత బలానికి, సొంత శక్తికి, సొంత ఆలోచనకు సాదృశ్యముగా ఉన్నది. ಈ ಒಂದು ಕೋಲು ಸ್ವಂತ ಆಲೋಚನೆ, ಸ್ವಂತ ಬಲಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఆ కర్రను ముట్టినప్పుడు చూడండి, అది పాముగా మారిపోయింది. ಆ ಕೋಲನ್ನು ಮುಟ್ಟಿದಾಗ ಅದು ಹಾವಾಗಿ ಹೋಗ್ತಾ ಇತ್ತು. దాని వెనక మళ్ళీ ముట్టినప్పుడు అది మరలా కర్రగా మారిపోతుంది. ಅದನ್ನು ಮತ್ತೆ ಹಿಂದೆ ಅದನ್ನು ಮುಟ್ಟುವಾಗ, ಅದು ಬಾಲವನ್ನು ಮುಟ್ಟುವಾಗ ಕೋಲು ಆಗ್ತಾ ಇತ್ತು. ఈ కర్ర సొంత బలానికి, సొంత జ్ఞానానికి సాదృశ్యముగా ఉన్నది. ಈ ಒಂದು ಕೋಲು ಸ್ವಂತ ಬಲಕ್ಕೂ ಸ್ವಂತ ಜ್ಞಾನಕ್ಕೂ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ యొక్క మాట విని ఆ కర్రను ముట్టాడో, ಯಾವಾಗ ದೇವರು ಹೇಳಿದನೋ ಆ ಮಾತುಗಳನ್ನು, ಆತನ ಕೋಲನ್ನು చెల్లిదను, మళ్ళీ మారిపోయింది. ಅದು ಮತ್ತೆ ಬದಲಾವಣೆ ಆಗ್ತಾ ಇತ್ತು. ఈ దినాన మనం గమనించినట్లయితే, ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, మోషే కేవలం నిమిత్త మాత్రుడై ఉన్నాడు. ಮೋಶೆ ಕೇವಲ ನೇಮಿತನು ಮಾತ್ರ ಉಳ್ಳವನಾಗಿದ್ದನು. తన చేతి కర్ర మీద ఆధారపడక, ಆತನು ತನ್ನ ಕೋಲಿನ ಮೇಲೆ ಆಧಾರ ಉಳ್ಳವನಾಗಿರದೆ, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు కాబట్టి, ದೇವರು ಹೇಳಿದ ರೀತಿಯಲ್ಲಿ ಅವನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అతని జీవితంలో దేవుడు అభయమిచ్చి నేను నీకు తోడుగా ఉండనని బలపరుస్తూ ఉన్నాడు. ಆತನ ಒಟ್ಟಿಗೆ ದೇವರು ನಿನಗೆ ಭಯಪಡಬೇಡ, ನಾನು ನಿನಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, మోషే పెద్ద యుద్ధాలు ఏమీ చేయలేదన్నమాట. ಮೋಶೆ ಯಾವ ದೊಡ್ಡ ಯುದ್ಧಗಳನ್ನು ಯಾವುದೂ ಮಾಡಲಿಲ್ಲ. ఒక చిన్న కర్ర చేత పట్టుకున్నాడు. ಆತನು ಒಂದು ಸಣ್ಣ ಕೋಲನ್ನು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡನು. పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తము చేత చూడండి అతను జయించాడు అన్నమాట. ನೋಡ್ರಿ, ಆತನು ಪಸ್ಕ ಹಬ್ಬಕ್ಕೆ ಕುರಿಮರಿಯಾಗಿರುವ ಆ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ಜಯಿಸಿದನು ಆತನು. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కర్ర దేనికి సాదృశ్యమై ఉన్నదంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. ಈ ಒಂದು ಕೋಲು ಯಾವುದಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ? ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఆయన వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా ప్రతిదీ మనం జయించాలి. ಆತನ ವಾಕ್ಯ, ಆತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ಪ್ರತಿಯೊಂದು ಜಯಿಸಬೇಕು. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు, ಇಸ್ರಾಯೇಲರು ಐಗುಪ್ತದಿಂದ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ఎర్ర సముద్రం అనే గొప్ప పర్వతం అడ్డొచ్చింది. ಕೆಂಪು ಸಮುದ್ರವೆಂಬ ದೊಡ್ಡ ಒಂದು ಸಮುದ್ರವು ಅಡ್ಡಾಗಿ ಬಂತು. ఎలా దాటాలి దీనిని అనుకుంటున్న యొక్క సమయంలో, ಯಾವ ರೀತಿ ನಾವು ದಾಟಬೇಕು ಎಂಬುದಾಗಿ ಅವರು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾ ಇರುವಾಗ, చూడండి, ముందేమో ఎర్ర సముద్రము, ಮುಂದೆ ಕೆಂಪು ಸಮುದ್ರವಿದೆ, వెనకేమో ఆ యొక్క ఫరో సైన్యము, ಹಿಂದುಗಡೆ ಫರೋನ ಸೈನ್ಯವು ಅವರನ್ನು ಅಟ್ಟಿಕೊಂಡು ಬರ್ತಾ ಇತ್ತು. అలాంటి పరిస్థితిలో ఆత్మ స్వరూపైన దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేసి ఉన్నాడు. ಅಂತ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರು ಆಶ್ಚರ್ಯಕರವಾದ ದೊಡ್ಡ ಕಾರ್ಯವನ್ನು ಕರ್ತನು ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఉన్నాడు. ಕೆಂಪು ಸಮುದ್ರವು ಆತನು ವಿಭಾಗ ಮಾಡಿದ ಆತನಾಗಿದ್ದನು. అతను ఏమీ చేయలేదు. ಆತನು ಏನು ಮಾಡಲಿಲ್ಲರಿ ಮೋಶೆ. ఇశ్రాయేలులు ఏమీ చేయలేదు. ಇಸ್ರಾಯೇಲರು ಕೂಡ ಏನು ಮಾಡಲಿಲ್ಲ. మోషే ఏమీ చేయలేదు. ಮೋಶೆನು ಕೂಡ ಯಾವ ಕಾರ್ಯವಲ್ಲಿ ಮಾಡಲಿಲ್ಲ. చిన్న కర్ర చేత పట్టుకున్నాడు అంతే. ಒಂದು ಸಣ್ಣ ಕೋಲನ್ನು ತನ್ನ ಕೈಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡನು. దేవుడే సమస్త కార్యాలు చేసి ఉన్నాడు. ದೇವರೇ ಸಮಸ್ತ ಕಾರ್ಯಗಳನ್ನು ಆತನು ಮಾಡಿದವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ಅವರು ಏನು ಮಾಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. కానీ ఆత్మ స్వరూపైన దేవుడే సమస్త కార్యాలు చేస్తాడు. ಆತ್ಮ ಸ್ವರೂಪಿಯಾದ ದೇವರೇ ಸಮಸ್ತ ಕಾರ್ಯಗಳನ್ನು. నేడు పర్వతముల వలె మనకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని ఆయన తొలగించబోతూ ఉన్నాడు. ಈ ದಿನದಲ್ಲಿ ಪರ್ವತವಾಗಿ ವಿರುದ್ಧವಾಗಿ ಇರುವಂತಹ ಪ್ರತಿ ಕಾರ್ಯವನ್ನು ಕರ್ತನೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోరాటాలు ఎన్ని వచ్చినప్పటికీ, ಹೋರಾಟಗಳು ಎಷ್ಟು ಬಂದರೂ ಕೂಡ, సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ, ಎಂತ ಸಮಸ್ಯೆಗಳು ನಿನಗೆ ಬಂದರೂ ಕೂಡ, నిరుద్యోగ సమస్య వచ్చినప్పటికీ, ನನಗೆ ಕೆಲಸವಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಚಿಂತೆಯಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ, కుటుంబ సమస్యల, ನಿನಗೆ ಕುಟುಂಬ ಸಮಸ್ಯೆಗಳಿವ, చూడండి, భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నామా? ಯಾವುದೇ ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಗತಿಗಳಲ್ಲಿ ನಾವಿದ್ದೇವಾ? మనం కేవలం ఆయన వాక్యాన్ని చేతబట్టుకొని, ಆತನ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು, యేసు రక్తము చేత కడగబడి, ಯೇಸುವಿನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟು, నీ భారము యెహోవా మీద వచ్చినప్పుడు, ನಿನ್ನ ಚಿಂತಾ ಭಾರವನ್ನು ಯೆಹೋವನ ಮೇಲೆ ಹಾಕಿದಾಗ ఆయన నిన్ను ఆదుకొనును. ಆತನು ನಿನ್ನನ್ನು ಎತ್ತಿಕೊಳ್ಳುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నీతిమంతులను ఎన్నడూ
వదలనీయడు. ಯಾರು ನೀತಿವಂತನಾಗಿದ್ದಾರೋ ದೇವರು ಯಾವಾಗಲೂ ಆತನ ಕೈಗಳನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ. ఆయన కదలనీయడు. ಆತನನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದು ಬಿಡಿಸುವನಾಗಿದ್ದಾನೆ. వాక్యం ఏం చెప్తుందంటే, ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. ಇಗೋ ಆತನು ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಚಿಂತೆ ಮಾಡುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. చింత యావత్తు ఆయన మీద వేయండి. ನಿನ್ನ ಚಿಂತಾಭಾರವು ಯಾವಾಗಲೂ ಆತನ ಮೇಲೆ ಹಾಕ್ರಿ. ఆత్మ చేతనే సమస్త కార్యాలు జరుగుతాయి. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಸಮಸ್ತ ಕಾರ್ಯಗಳು ರೂಪಕ್ಕೆ ಬರುವಂತದಾಗಿರುತ್ತವೆ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ನಾವು ಯಾವ ಕೆಲಸ ಮಾಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఆయన ఆత్మ మీద మనం ఆధారపడాలి. ನಾವು ಆತನ ಆತ್ಮದ ಮೇಲೆ ಆಧಾರವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. ఈ విధంగా నేర్పించడానికి ಈ ರೀತಿ ಕಲಿಸುವುದಕ್ಕಾಗಿ మోషేను దేవుడు దర్శించాడు. ಮೋಶೆಯನ್ನು ದೇವರು ದರ್ಶನ ಕೊಟ್ಟನು. మోషే ఏమనుకున్నాడంటే, ಮೋಶೆ ಏನ್ ಹೇಳ್ಕೊಂಡಿದ್ದಾನೆ, నా సొంత బలము సొంత జ్ఞానము చేత నేను ఇశ్రాయేలును జయించాలి, విడిపించబడాలి అని అనుకున్నాడు అన్నమాట. ನನ್ನ ಸ್ವಂತ ಬಲದಿಂದ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನು ಈ ಒಂದು ದಾಸತ್ವದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಾನೆ. కానీ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ಆದರೆ ದೇವರು ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాలి. ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఈ దినాన మనం ఎందుకు వచ్చి ఉన్నామంటే, ಯಾಕೆ ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ಸೇರಿ ఈ ಬಂದಿದ್ದೇವೆ? లోకంలో ఉంటున్న మన జీవితంలో, ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ఆత్మ మీద మనం ఆధారపడాలి. ನಾವು ಆತ್ಮದ ಮೇಲೆ ಆಧಾರವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. శక్తి చేతనను బలము చేతనను కాక, ನಮ್ಮ ಶಕ್ತಿಯಿಂದ ಬಲದಿಂದ ಅಲ್ಲದೆ నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. ಕರ್ತನ ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುತ್ತವೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్షణము దేవుడు మనల్ని నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ಪ್ರತಿ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ದೇವರು ಪಾಠಗಳನ್ನು ಕಲಿಸುವುದಕ್ಕಾಗಿ ಇಷ್ಟವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. నేర్చుకోవాలి, ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ప్రతి విధమైన లోకములో ఉన్న వాటిని అన్నిటిని మనం జయించాలి. ಪ್ರತಿ ಒಂದು ಲೋಕದಲ್ಲಿರುವ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಜಯಿಸುವವರಾಗಿರಬೇಕು. ఈ భారం ఆయన మీద మోపాలి. ನಿನ್ನ ಚಿಂತಾ ಭಾರವು ಯೆಹೋವನ ಮೇಲೆ ಹಾಕು. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ಆತನು ನಿನ್ನನ್ನು ಎತ್ತಿಕೊಳ್ಳುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ನಿನ್ನ ಚಿಂತೆ ಏನೇ ಆಗಿರಲಿ ಆತನ ಮೇಲೆ ಭಾರ ಹಾಕಿ ಬಿಡು. ఆయన మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. ಆತನು ನಿನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన మనను గురించి చింతిస్తూ ఉన్నాడు. ಆತನು ನಿನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರು ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి నీ ప్రాణ ఆత్మ శరీరములను ఆయన వశంలోనికి మనం వెళ్ళిపోవాలి. ನಿನ್ನ ಪ್ರಾಣ ಆತ್ಮ ಶರೀರವು ಆತನ ವಶದಲ್ಲಿ ಅರ್ಪಣೆ ಮಾಡುವವರಾಗಿರಬೇಕು. హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, గిద్యోనుకు నేర్పించిన యొక్క పాఠము మనం గమనించినట్లయితే, ಗಿದ್ಯೋನನಿಗೆ ಕಲಿಸಿರುವಂತಹ ಪಾಠವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, న్యాయాధిపతుల గ్రంథం ನ್ಯಾಯಸ್ಥಾಪಕರ ಗ್ರಂಥವು 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ 12వ వచనాన్ని చదువుకుందామండి. 12ನೇ ವಚನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ಯೆಹೋವನ ದೂತನು ಆತನಿಗೆ ಕಂಡು, వాళ్ళు చదవండి. చదవండి అమ్మా. యెహోవా దూత అతనికి కనబడి, ಯೆಹೋವನ ದೂತನು ಆತನಿಗೆ ಕಂಡು, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ಪರಾಕ್ರಮದ ಬಲಾಢ್ಯನೇ, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ಯೆಹೋವನು ನಿನಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಆತನೊಟ್ಟಿಗೆ ಹೇಳಿದಾಗ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నారు. ದೇವರು ಗಿದ್ಯೋನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದನು. అది మిద్యానుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చుగా ఉండిన కాలం అది. ಮಿದ್ಯಾನರ ಕೈ ಇಸ್ರಾಯೇಲರ ಮೇಲೆ ಹೆಚ್ಚಾದ ಹಸ್ತವಿರುವಂತ ಕಾಲವದು. అది మిద్యానుల కాలములో ఇశ్రాయేలుని తరుముతూ ఉన్నారు. ಮಿದ್ಯಾನರ ಕಾಲದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಓಡಿಸ್ತಾ ಇದ್ದರು. చూడండి, వాళ్ళ ఎదుట ఈ ఇశ్రాయేలు నిలబడలేకపోతూ ఉన్నారు. ಅವರ ಎದುರುಗಡೆಯಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರು ಅವರು ನಿಲ್ಲಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇರಲಿಲ್ಲ. కొండల తట్టుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ಅವರು ಬೆಟ್ಟಗಳೇ ಹೋಗಿ ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವುದು, గృహాల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు, ಮನೆಗಳಲ್ಲಿ ಓಡಿ ಹೋಗುವುದು, దుర్గముల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు, ದುರ್ಗಗಳ ಹತ್ರ ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದರು. చూడండి, వాళ్ళ యొక్క పంటలన్నిటిని దోచుకుంటూ ఉన్నారు. ಅವರು ಬೆಳೆಸಿರುವಂತ ಎಲ್ಲಾ ಪದಾರ್ಥಗಳನ್ನು ಇವರೆಲ್ಲ ಕದ್ದುಕೊಳ್ತಾ ಇದ್ದರು. ఆ డబ్బునంతా దోచుకుంటూ ఉన్నారు. ಇವರೆಲ್ಲ ಹಣವನ್ನೆಲ್ಲ ಕೂಡ ದೋಚಿಕೊಳ್ತಾ ಇದ್ದರು. ఇశ్రాయేలు మిక్కిలి హీన దశలోనికి వెళ్ళిపోయిన యొక్క పరిస్థితి. ಇಸ್ರಾಯೇಲರು ಹೀನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೋದಂತ అలాంటి కాలంలో ఇశ్రాయేలు ఉన్నారు. ಅಂತ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು, చూడండి, ఆ సమయంలో ఇశ్రాయేలు అందరూ దీన స్థితిలో ఉన్నారన్నమాట. ಇಂಥ సందర్భಗಳಲ್ಲಿ ఇస్రాయెల్ ಜನರೆಲ್ಲ దీన స్థితిಯಲ್ಲಿ ఇద్దరు. ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది,
మిద్యానులు మమ్మల్ని ఎందుకు ఇలా తరుముతున్నారు అని ఒక మూలలో కూర్చొని ఏదో గోధుమలను ದುಲ್ಲಗೊಟ್ಟುకుంటున్నాడండి. ನೋಡ್ರಿ, ಅವನು ಒಂದು ಯಾವುದೇ ಮೂಲೆಯಲ್ಲಿ ಕುತ್ತುಕೊಂಡು ಗೋಧಿಯನ್ನು ಅವನು ಜಾಡಿಸುತ್ತಾ ಯಾಕೆ ಈ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ನಮಗೆ ಉಂಟಾಯಿತು ಎಂಬುದಾಗಿ ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. పరలోకము నుండి దేవుని దూత వచ్చింది. ಪರಲೋಕದಿಂದ ದೇವದೂತ ಬಂತು. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ಪರಾಕ್ರಮಗಳ ಬಲಾಢ್ಯನೇ, చూడండి అతను బలహీనుడై ఉన్నాడు. ಆತನು ಬಲಹೀನನಾಗಿದ್ದನು. చూడండి భయంకరమైన యొక్క స్థితిలో వాళ్ళు హీన స్థితిలో ఉన్నారు. ಒಂದು ಹೀನವಾದ ಸ್ಥಿತಿಗತಿಗಳಲ್ಲಿ ಆತನು ಕುಂತವನಾಗಿದ್ದನಲ್ಲಿ. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ಓ ಪರಾಕ್ರಮಗಳ ಬಲಾಢ್ಯನೇ, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ಕರ್ತನು ನಿನಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. ప్రభు నీకు తోడై ఉన్నాడని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ನೋಡ್ರಿ, ಕರ್ತನು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಆತನನ್ನು ಉತ್ಸಾಹದಿಂದ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, ಇದರಲ್ಲಿ ಇರುವ ಅರ್ಥವೇನಂದ್ರೆ, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. ಇಂಥ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬರುತ್ತವೆ. కానీ ఆత్మ మీద ఆధారపడాలి. ನಮ್ಮ ಆತ್ಮದ ಮೇಲೆ ನಾವು ಆಧಾರವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడాలి. ದೇವರ ಆತ್ಮದ ಮೇಲೆ ಆಧಾರವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. గొప్ప పర్వతమునకు సమానమైన విస్తారమైన సైన్యము మిద్యానీయులు, తర్వాత అమాలేకులు, తూర్పులో ఉన్న వాళ్ళందరూ సైన్యమంతా ఇశ్రాయేల్ మీదకి వచ్చేసారన్నమాట. ನೋಡ್ರಿ, ದೊಡ್ಡ ಪರ್ವತದಲ್ಲಿ ಇರುವಂತ ಎಲ್ಲಾ ಸೈನಿಕರು, ಮಿದ್ಯಾನರು ಎಲ್ಲರೂ ಸೇರಿಕೊಂಡು ಇಸ್ರಾಯೇಲರ ಜನ ಮೇಲೆ ಹೋರಾಡುವುದಕ್ಕಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు ఎలా, ఇప్పుడు దేవుడు గిద్యోనుతో ఏం నేర్పిస్తున్నాడంటే, ದೇವರು ಗಿದ್ಯೋನೊಟ್ಟಿಗೆ ಏನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, ఏం నేర్పిస్తున్నాడంటే, ಏನು ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, యుద్ధమునకు వెళ్ళు నిమిత్తము, ಯುದ್ಧವನ್ನು ಹೋಗುವುದ ನಿಮಿತ್ತವಾಗಿ ఏం చెప్తున్నాడంటే, ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, వాళ్ళు లక్షల మంది ఉన్నారు, ಅವರು ಲಕ್ಷಾಂತರ ಜನರಿದ್ದಾರೆ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ಆದ್ರೆ ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, 300 మందిని మాత్రమే యుద్ధానికి పంపిస్తూ ఉన్నాడు. 300 ಮಾತ್ರ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಮಾತ್ರ ಯುದ್ಧಕ್ಕಾಗಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే దీంట్లో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే, ಇದರಲ್ಲಿರುವ ಅರ್ಥವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, 300 మంది కూడా ఏమీ చేయలేరు. 300 ಜನರು ಕೂಡ ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ఆత్మ ద్వారానే ఇది జరుగును. ನನ್ನ ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಈ ಕಾರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేతనను బలము చేత కాదు, ನಿನ್ನ ಶಕ್ತಿಯಿಂದಲ್ಲ, ಬಲದಿಂದಲ್ಲ, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును, ನನ್ನ ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಈ ಕಾರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ అని దేవుడు నేర్పించడానికి ದೇವರು ಈ ಪಾಠವನ್ನು ಕಲಿಸುವುದಕ್ಕಾಗಿ ఆ శత్రువులందరూ వచ్చారు. ಎಲ್ಲಾ ಶತ್ರುಗಳಲ್ಲಿ ಸೇರಿ ಬಂದ್ರು. ఆ సైన్యం అంతా వచ్చింది. ಎಲ್ಲಾ ಸೈನ್ಯವು ಒಂದುಗೂಡಿ ಬಂತು. చూడండి, అందరూ వచ్చేసారు. ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಸೇರಿ ಒಟ್ಟಾಗಿ ಬಂದ್ರು. అందరూ చుట్టుముట్టారు. ಎಲ್ಲರೂ ಅವರನ್ನು ಗುಂಪಾಗಿ ಸೇರಿಕೊಂಡ್ರು. ధైర్యపడిపోతూ ఉన్నారు. ಇವರು ಭಯಭೀತಿ ಉಳ್ಳವರಾಗಿದ್ರು. ఆ సమయంలో దేవుడు వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ತನಾದ ದೇವರು ಅವರನ್ನು ಧೈರ್ಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. 300 మంది మాత్రమే బయలుదేరి వెళ్ళమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ಕೇವಲ 300 ಜನರು ಮಾತ್ರ ನೀವು ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ మనం తక్కువగా ఉన్నప్పటికీ, ನಾವೇನಾದ್ರೂ ಕಡಿಮೆ ಆಗಿದ್ರು ಕೂಡ మనం ఏం చేయాలంటే, ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡುವವರಾಗಿರಬೇಕು. దేవుని యొక్క ఆత్మ మీద మనం ఆధారపడాలి. ದೇವರ ಆತ್ಮ ಮೇಲೆ ನಾವು ಆಧಾರ ಪಡುವವರಾಗಿರಬೇಕು. అప్పుడు మన జీవితంలో ప్రభు సహాయం చేస్తారు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರು ಸಹಾಯ ಗಳಿಸುತ್ತಾನೆ. ఈ రాత్రి వేళ మనం ఆ రాత్రి వేళ రహస్యమందు గిద్యోను ఆ శత్రు సైన్యం మధ్యలోనికి వెళ్ళిపోయాడు అన్నమాట. ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಗಿದ್ಯೋನು ಶತ್ರುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, ఒక ఆయన కలగంటూ ఉన్నాడు. ಒಬ್ಬನು ಕನಸು ಕಾಣ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ స్నేహితునితో చెప్తూ ఉన్నాడు, ಆ ಸ್ನೇಹಿತನೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నాకు ఒక కల వచ్చింది, ನನಗೊಂದು ಕನಸು ಬಂತು. ఒక పెద్ద ఎవల రొట్టె దొర్లుకుంటూ 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 ఆ యొక్క శత్రువుల యొక్క సైన్యంలోనికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ చెదిరిపోయారని ఈ యొక్క కల భావాన్ని చెప్తూ ఉన్నాడు. ಆ ಒಂದು ರೊಟ್ಟಿಯು ಅದು ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ಎಲ್ಲಾ ಸೈನಿಕರ ಮೇಲೆ ಹೋಯ್ತು, ಎಲ್ಲಾ ಶತ್ರುಗಳು ಸತ್ತೋದ್ರು ಎಂಬುದಾಗಿ ಈ ಒಂದು ಕನಸಿನ ಅರ್ಥವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ వచ్చిన కళ పక్కనోళ్లతో చెప్తూ ఉన్నాడు. ಈ ಒಂದು ಅವನಿಗೆ ಬಂದಂತ ಕನಸನ್ನು ಪಕ್ಕವರೊಟ್ಟಿಗೆ ಹಂಚಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ విషయాన్ని గిద్దోను విన్నాడు. ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ಗಿದ್ಯೋನು ಕೇಳಿದನು. అప్పుడు ఆయన బలాన్ని పొందుకొని ಆತನ ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಂಡವನಾಗಿ బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ಅವನು ಹೋಗ್ತಾ ಇದ್ದನಲ್ಲಿ వాళ్ళు ఏమీ చేయలేదండి. ಅವರು ಯಾವ ಕಾರ್ಯವನ್ನು ಅವರು ಮಾಡಲಿಲ್ಲ. వాళ్ళు ఏమీ చేయలేదు. ಅವರು ಯಾವ ಕಾರ್ಯವನ್ನು ಕೂಡ ಮಾಡಲಿಲ್ಲ. బూరలను చేత పట్టుకొని, ಅವರು ತುತ್ತೂರಿಯನ್ನು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು, కుండలను పగలగొట్టుకుంటూ,
ಅವರಲ್ಲಿರುವ ಮಡಿಕೆಯನ್ನು ಹೊಡೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಯೆಹೋವಾ ಖಡ್ಗము, ಯೆಹೋವನ ಖಡ್ಗವು, ಗಿದ್ಯೋನು ಖಡ್ಗము, ಗಿದ್ಯೋನಿನ ಖಡ್ಗವು, యెహోవా ఖడ్గము, యెహోవన ఖడ్గವು, గిద్యోను ఖడ్గము, గిద్యోనన ఖడ్గವಾಗಿದೆ. ఈ సంగీత వాయిద్యముల ద్వారా ఏం చేస్తున్నారంటే బయలుదేరి వెళ్తూ ఉన్నారు ಎಂಬುದಾಗಿ ಸಂಗೀತನ ವಾದ್ಯಗಳ ಮೂಲಕವಾಗಿ ಅವರು ಹೋಗ್ತಾ ಇದ್ದರಲ್ಲಿ. యెహోవా ఖడ్గము మాకు తోడుగా ఉన్నది, ಯೆಹೋವನ ಖಡ್ಗ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿದೆ. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గము ಯೆಹೋವನ ಖಡ್ಗವೇ ಗಿದ್ಯೋನಿನ ಖಡ್ಗವಾಗಿದೆ అని కేకలు వేస్తూ స్తుతిస్తూ బయలుదేరి వెళ్తూ ఉన్నారండి. ಎಂಬುದಾಗಿ ಸ್ತುತಿ ಗೀತೆಗಳನ್ನು ಹಾಡುತ್ತಾ ಅವ್ರು ಹೋಗ್ತಾ ಇದ್ದರಲ್ಲಿ. దేవుడు అద్భుత కార్యములు చేశాడు, ಕರ್ತನು ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಮಾಡಿದನು. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాన్ని చేసి ఏం చేశాడంటే ದೇವರ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿ ಕರ್ತನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದನು? 300 మంది కూడా యుద్ధం చేయలేదండి. 300 ಜನರು ಕೂಡ ಯುದ್ಧ ಮಾಡಲಿಲ್ಲ. ఆ శత్రువులు వాళ్ళ మధ్యలోనే వాళ్ళ కత్తులతో వాళ్ళనే పొడుచుకునేటట్లుగా దేవుడు చేశాడు. ಶತ್ರುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರ ಕತ್ತಿಯಿಂದ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಚುಚ್ಚಿಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡಿದನು. వాళ్ళకు వాళ్ళే చంపుకొని చనిపోయారు, ಅವರಿಗೆ ಅವರೇ ಅವ್ರು ಚುಚ್ಚಿಕೊಂಡು ಸತ್ತೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉన్నది, ದೇವರ ಆತ್ಮ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿದೆ. యెహోవా ఆత్మ మన మధ్యలో ఉన్నది, ಯೆಹೋವನ ಆತ್ಮ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలమైన మనము, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವಂತ ನಾವುಗಳು ఒకవేళ మన శరీరంలో బలహీనతగా ఉండొచ్చు, ನಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ ಬಲಹೀನತೆ ಇರಬಹುದು, కుటుంబంలో మనము ఏకాకిగా ఉండొచ్చు, ಕುಟುಂಬದಲ್ಲಿ ನಾವು ಒಂಟರಿಯಾಗಿ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು. ఆత్మ చూడండి మీద మనం ఆనుకున్నప్పుడు, ನಾವು ಆತ್ಮನ ಮೇಲೆ ಆಧಾರ ಪಟ್ಟಾಗ విరోధంగా గొప్ప సైన్యం దండు దిగినను, ವಿರೋಧವಾಗಿ ದೊಡ್ಡ ಸೈನ್ಯ ಇಳಿದು ಬಂದರೂ ಕೂಡ అది మనల్ని ఏమీ సమీపించదు, ಅದು ಯಾರಿಗೂ ಸಮೀಪಿಸುವುದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండాలి, ಕರ್ತನ ಆತ್ಮ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿರಬೇಕು. ప్రతి క్షణము దేవుని యొక్క ఆత్మ మీద మనం తృప్తి చెందాలి, ಪ್ರತಿಯೊಂದು ಆತ್ಮ ಕರ್ತನ ಮೇಲೆ ಇರಬೇಕಾಗಿದೆ. దేవుని యొక్క కృప ద్వారా మనం తృప్తి చెందాలి, ಕರ್ತನ ಕೃಪೆ ಮೂಲಕವಾಗಿ ನಾವು ತೃಪ್ತಿಯಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇది గిద్యోనుకు దేవుడు నేర్పించిన పాఠం, ಇದು ಗಿದ್ಯೋನಿಗೆ ದೇವರು ಕಲಿಸಿರುವಂತಹ ಪಾಠವಾಗಿದೆ. మోషేను దేవుడు నేర్పించిన పాఠం, ಮೋಶೆಗೂ ದೇವರು ಕಲಿಸಿರುವಂತಹ ಪಾಠವಾಗಿದೆ. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, ಇನ್ನೊಂದು ವಿಷಯವನ್ನು ಕೂಡ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, దావీదునకు దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ದಾವೀದನಿಗೆ ದೇವರು ಒಂದು ಪಾಠವನ್ನು ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ పాఠాన్ని మనం గమనించినట్లయితే, ಆ ಒಂದು ಪಾಠವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆ కాలంలో కూడా ಆ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ ఇశ్రాయేలులకు విరోధంగా ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ఫిలిస్తీయులు దండెత్తిన కాలం అది. ಫಿಲಿಸ್ಟೀಯರು ದಂಡೆತ್ತಿ ಬಂದಿರುವಂತ ಕಾಲವುದು. ఫిలిస్తీయుల యొక్క పక్షమున గొల్యాతు అనే ఒక రాక్షసుడు బయలుదేరాడు. ಫಿಲಿಸ್ಟರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಗೊಲ್ಯಾತನು, ಫಿಲಿಸ್ಟಿಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಗೊಲ್ಯಾತನು ಸೇರಿ ಬಂದನು. గొప్ప పర్వతం వలె నిలవబడి ಒಂದು ದೊಡ್ಡ ಪರ್ವತವಾಗಿ ಆ ಗೊಲ್ಯಾತನು ನಿಂತವನಾಗಿ ఇశ్రాయేలీయులకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడు, సవాల్ చేస్తూ ఉన్నాడు. ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಸವಾಲನ್ನು ಹಾಕುತ್ತಿರುವಂತ ವ್ಯಕ್ತಿಯ యెహోవా నామాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. ಯೆಹೋವನ ನಾಮವನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. గొల్యాతు ఆకారము చూచిన ఇశ్రాయేలీయులందరూ భయంతో వణికిపోతూ ఉన్నారు. ಗೊಲ್ಯಾತನ ಆಕಾರವನ್ನು ನೋಡಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರೆಲ್ಲ ಭಯಪಡುತ್ತಾ ನಡುಗುತ್ತಾ ಇದ್ದರು. బాలుడైన యొక్క దావీదునకు ఎటువంటి యుద్ధాభ్యాసం లేదు. ಬಾಲಕನಾಗಿರುವ ದಾವಿದನಿಗೆ ಯಾವುದೇ ವಿದ್ಯಾಭ್ಯಾಸವು ಆತನಿಗಿರಲಿಲ್ಲ. అతనికి చూడండి యుద్ధ కవచములు కూడా ధరించుకోవాల్సిన పరిస్థితి లేదన్నమాట. ಆತನಿಗೆ ಯುದ್ಧ ಕವಚಗಳನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಆತನಿಗಿಲ್ಲ. అతనికి ఆసక్తి లేదు, యుద్ధ కవచములు ధరించుకునే ఆసక్తి లేదు. ಆತನಿಗೆ ಯುದ್ಧ ಕವಚಗಳನ್ನು ಹಾಕಬೇಕೆಂಬ ಆಸಕ್ತಿ ಕೂಡ ಆತನಿಗಿಲ್ಲ. హల్లెలూయా. బాలుడైన దావీదుకు ఎటువంటి విద్యాభ్యాసం లేదు. ಈ ಬಾಲಕನಾಗಿರುವ ದಾವಿದನಿಗೆ ಯಾವುದೇ ವಿದ್ಯಾ ಅಭ್ಯಾಸವೂ ಆತನಿಗಿಲ್ಲ. యుద్ధ కవచములు ధరించుకోవాల్సిన ఆసక్తి చూపలేదు. ನೋಡ್ರಿ, ಯುದ್ಧ ಕವಚಗಳನ್ನು ಹಾಕಬೇಕಾದ ಆಸಕ್ತಿಯೂ ಆತನಿಗಿಲ್ಲ. అరణ్యములో చూడండి గొర్రెలు కాసుకునేవాడు, ಅರಣ್ಯದಲ್ಲಿ ಕುರಿಗಳನ್ನು ಕಾಯ್ತಾ ಇರುವವನು. కానీ అరణ్యములో ఒక్కడే దేవునితో సహవాసం చేస్తూ ఆత్మ సంబంధమైన అనుభవాన్ని అతను పొందుకొని ఉన్నాడు. ನೋಡ್ರಿ, ಅರಣ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬನೇ ದೇವರೊಟ್ಟಿಗೆ ಆತ ಸವಾಸ ಮಾಡುತ್ತಾ ಆತ್ಮದಲ್ಲಿ ಬಲವನ್ನು ತುಂಬಿದವನಾಗಿದ್ದಾನೆ. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ದೇವರ ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ತುಂಬಿದವನಾಗಿ ఆత్మ ద్వారా జరుగును అని నేర్చుకుని ఉన్నాడు. ಇದು ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ನಡೆಯುತ್ತದೆ ಎಂಬ ಪಾಠವನ್ನು ಕಲ್ತವನಾಗಿದ್ದಾನೆ. ప్రైజ్ ది లార్డ్, ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఏం చేశాడంటే, ದಾವಿದನು ಏನ್ ಮಾಡಿದನು?
5 రాళ్ళని తీసుకున్నాడు, 5 ಕಲ್ಲುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡನು. వడిసెల రాళ్లతో గొల్యాతును చంపాడు అన్నమాట. ಒಂದು ಕಲ್ಲಿನಿಂದ ಆತನು ಗೊಲ್ಯಾತನನ್ನು ಕೊಂದು ಹಾಕಿದ. 5 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే 5 కల్లుಗಳು ಯಾವುದಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವು? 5 గుణ లక్షణాలు, దేవునికి యొక్క గుణ లక్షణాలు. 5 ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳಾಗಿದ್ದವು. గుణ లక్షణాలకి సాదృశ్యముగా ఉంది. ಅದು ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳಿಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿವೆ. 5 గుణ లక్షణాలు ఏంటివంటే 5 ಗುಣಲಕ್ಷಣಗಳು ಏನಾಗಿವೆ? యెషయా గ్రంథము ಯೆಶಾಯ ಗ್ರಂಥವು 9వ అధ్యాయము 9ನೇ ಅಧ್ಯಾಯ 6వ వచనంలో ఏముందంటే 6ನೇ ವಚನದಲ್ಲಿ ಏನಿದೆ ಎಂಬುದಾಂದ್ರೆ ఆయన ఆశ్చర్యకరుడు, ಆಶ್ಚರ್ಯಕರ್ತನು, ಆಶ್ಚರ್ಯಕರ್ತನು, ಆಲೋಚನೆಕರ್ತ, బలవంతుడైన దేవుడు, బలవంతನಾದ ದೇವರು, నిత్యుడగు తండ్రి, నిత్యನಾದ ತಂದೆ, సమాధానకర్తగు అధిపతి, సమాధానకర్తನಾದ అధిపతి. ఈ 5 రాళ్లను తీసుకున్నాడండి. ఈ 5 కల్లుಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡನು. ఏం చెప్పండి? ఆశ్చర్యకరుడు, ಆಶ್ಚರ್ಯಕರ್ತನು, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవాದ ದೇವರು, నిత్యుడగు తండ్రి, నిత్యನಾದ ತಂದೆ, సమాధానకర్తను అనే 5 రాళ్లను తీసుకున్నాడు. 5 కల్లుಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡನು. దాంట్లో ఒక్కటి మాత్రమే ఉపయోగించాడు. ಅದರಲ್ಲಿ ಒಂದನ್ನು ಮಾತ್ರ ಉಪಯೋಗಿಸಿದ. అదేనంದ್ರೆ బలవంతుడైన దేవుని యొక్క నామము, ಅದು ಬಲವಾದ ದೇವರ ನಾಮವಾಗಿದೆ అనే రాయిని తీసుకొని ಆತನ ಆ ಕಲ್ಲನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ఆయన బయలుదేరి వెళ్ళాడు. ಆತನು ಹೊರಟು ಹೋಗ್ತಾ ಇದ್ದನು. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మన దగ్గర అనేకమైన రాళ్ళు ఉన్నప్పటికీ ನಮ್ಮಲ್ಲಿ ಅನೇಕ ಕಲ್ಲುಗಳಿದ್ದರೂ ಕೂಡ ఒకే ఒక రాయిని ఉపయోగించాడు యొక్క గొల్యాతు. ಆತನು ಒಂದೇ ಕಲ್ಲನ್ನು ಉಪಯೋಗಿಸಿದನು ಗೊಲ್ಯಾತನು. బలవంతుడైన దేవుడు అనేక రాయిని ఎప్పుడైతే ఉపయోగించాడో, ಬಲವಾದ ದೇವರ ಕಲ್ಲನ್ನು ಯಾವಾಗ ಉಪಯೋಗ ಮಾಡಿದನೋ ఆ గొల్యాతు నొసటికి అది తగిలింది. ಆ ಗೊಲ್ಯಾತನ ಹಣೆಯ ಮೇಲೆ ಅದು ಹತ್ತಿತು. అతను కుప్ప కూలిపోయాడు అన్నమాట. ಅವನು ಕೆಳಗೆ ಬಿದ್ದವನಾದನು. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మన చేతిలో అనేకమైన రాళ్ళు ఉండాలి. ఈ దినದಲ್ಲಿ ನಮ್ಮ ಕೈಗಳಲ್ಲಿ ಅನೇಕ ಕಲ್ಲುಗಳು ಇರಬೇಕು. దాన్ని ఒక్కొక్కటిగా మనం ఉపయోగించాలి. ಆ ಒಂದೊಂದಾಗಿ ಉಪಯೋಗ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతిలో ఏముండాలంటే ನಮ್ಮ ಕೈಗಳಲ್ಲಿ ಏನಿರಬೇಕಂದ್ರೆ దేవుని యొక్క గుణ లక్షణాలు అనేక రాళ్ళు మన చేతిలో ఉన్నట్లయితే, ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳು ಎಂಬ ಕಲ್ಲು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ అప్పుడు ఏమవుతుందంటే ಅವಾಗ ಏನಾಗುತ್ತದೆ ಅಂದ್ರೆ, గొప్ప పర్వతమా, ಓ ದೊಡ್ಡ ಪರ್ವತವೇ, ఏ మాత్రపు దానవు, ನೀನು ಎಷ್ಟು ಮಟ್ಟದ ಉಳ್ಳವನಾಗಿದ್ದಿ. దావీదు ఎదుట గొల్యాతు గొప్ప పర్వతం వల్లే నిలబడ్డాడు. ದಾವೀದನ ಎದುರುಗಡೆ ಗೊಲ್ಯಾತನು ದೊಡ್ಡ ಬೆಟ್ಟ ಹಾಗೆ ನಿಂತವನಾಗಿದ್ದಾನೆ. కుప్పు కూలిపోయాడు అనమాట. ಅವನು ಒಂದು ಕಲ್ಲಿನಲ್ಲಿ ಹೊಡೆಯುವುದಾದ್ರೆ ಕೆಳಗೆ ಬಿದ್ದವನಾಗಿದ್ದಾನೆ. దావీదట సాష్టాంగ పడిపోయాడు. ದಾವೀದನಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದವನಾದ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಒಂದು ವಿರುದ್ಧವಾದ ಕಾರ್ಯಗಳು ಬರುತ್ತಾ ಇರುತ್ತವೆ. రకరకాల సవాళ్ళు వస్తూ ఉంటాయి. ವಿಧವಾದ ಒಂದು ಸವಾಲುಗಳು ಹಾಕಲ್ಪಡುತ್ತದೆ. దుష్ట మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. ದುಷ್ಟ ಜನಾಂಗದವರು ನಮಗೆ ಎದುರಾಗಿ ಬರ್ತಾ ಇರುತ್ತಾರೆ. ఆత్మ ద్వారా మనం జయించాలి. ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಜಯಿಸುವವರಾಗಿರಬೇಕು. ఆశ్చర్యకరుడు అనేక రాయి ద్వారా, ಆಶ್ಚರ್ಯಕರ್ತನಾದ ಕಲ್ಲಿನ ಮೂಲಕವಾಗಿ, ఆయన ఆలోచనల ద్వారా, ಆತನ ಆಲೋಚನೆ ಮೂಲಕವಾಗಿ, ఆ యొక్క బలవంతుడైన దేవుని ద్వారా, ಆತನ ಬಲವಂತನಾದ ದೇವರ ಮೂಲಕವಾಗಿ, నిత్యుడగు సమాధానకర్తగు దేవుని ద్వారా, ನಿತ್ಯನಾದ ಸಮಾಧಾನದ ದೇವರ ಮೂಲಕವಾಗಿ మనము ప్రతిదిన జయించాలి. ಪ್ರತಿದಿನ ನಾವು ಜಯ ಹೊಂದೋರಾಗಿರಬೇಕು. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విధంగా ఆత్మ సంబంధమైన పాఠాలను దేవుడు మనల్ని నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಪಾಠಗಳನ್ನು ನಾವು ಕಲಿಯಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ನಮಗೆ ಇಷ್ಟವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. జీవితంలో ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಎಷ್ಟೋ ರೋಗಗಳು ಬರ್ತಾ ಇರಬಹುದು. ఎన్నో పర్వతముల లాంటి భయంకరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ಪರ್ವತವಾದ ಎಷ್ಟೋ ಕಷ್ಟಗಳು ಬರ್ತಾ ಇರಬಹುದು. వాటినన్నిటిని చదును భూమిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ಅದನ್ನು ಎಲ್ಲ ದೇವರು ಹೊಡೆದಾಕಿ ಸಮಭೂಮಿಯಾಗಿ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దానియేలు కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దానియేలు కూడా దేవుడు ಒಂದು పాఠವನ್ನು ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఏం నేర్పిస్తున్నాడు? ಯಾವ ಪಾಠ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? ఆ దినాలలో మనం గమనించినట్లయితే, ಆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ బబులోను సైన్యము దాన్ని చూడండి, బబులోను సైన్యము భయంకరమైన యొక్క స్థితిలో వాళ్ళందరూ ఆ యొక్క
దాసత్వంలో ఉంటూ ఉన్నారన్నమాట. ಬಬುಲೋನ್ ಸೈನ್ಯವು ದಾಸತ್ವದಲ್ಲಿ ಅವರು ನಡೀತಾ ಇದ್ದರು. ఈ ఇశ్రాయేలు యూదులందరూ యొక్క బబులోను సైన్యంలో వాళ్ళ చేతిలో నలిగిపోతూ ఉన్నారు. ಈ ಬಬುಲೋನ್ ಸೈನ್ಯದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರೆಲ್ಲ ಅವರು ದಾಸತ್ವದಲ್ಲಿದ್ದು ದುಃಖಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿದ್ದರು. ఈ దానియేలు స్నేహితులు అందరూ వాళ్ళ చెరలో వాళ్ళ చేతిలో ఉన్నారు. ದಾನಿಯೇಲನ ಸ್ನೇಹಿತರೆಲ್ಲ ಆ ಬಬುಲೋನಿನಲ್ಲಿ ದಾಸತ್ವದಲ್ಲಿದ್ದರು. అప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే, ಅವಾಗ ದಾನಿಯೇಲನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ప్రభా ఎంత కాలము ఈ దాసత్వము, ದೇವರೇ ಎಷ್ಟುವರೆಗೂ ಈ ಒಂದು ದಾಸತ್ವದಲ್ಲಿ ఈ ಜೀವನ, చెరలో ఎన్ని రోజులు ఉండాలి, ಈ ಒಂದು ಸೆರೆಯಲ್ಲಿ ನಾವು ಎಷ್ಟು ದಿನ ಇರಬೇಕಾಗಿದೆ అని దానియేలు స్నేహితులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఆలోచించి ధ్యానం చేసి ప్రార్థన చేస్తున్నారండి. దానియేలను షడ్రాక్ మేషక్ అబేద్నెగోలను ఇವರು ధ్యాన ಮಾಡಿ ಈ ವಿಧವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದರು. ఈ పాఠాన్ని నేర్పించాలని దేవుడు ఏం చేశాడంటే, ಒಂದು ಪಾಠವನ್ನು ಕಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಏನು ಮಾಡಿದನಂದ್ರೆ, ఆ బబులోను రాజైన నెబుకద్నెజరు ఆ యొక్క దేవుడు అతన్ని దర్శిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరునికి దేవుడు ಒಂದು దర్శనವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ, ఒక కలనిస్తూ ఉన్నాడు, ಒಂದು ಕನಸನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ కలలో ఒక పెద్ద ప్రతిమ కనపడుతూ ఉంది. ಆ ಕನಸಿನಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಗೊಂಬೆ ಕಾಣ್ತಾ ಇತ್ತು. ఆ ప్రతిమ ప్రపంచ సామ్రాజ్యమంతా చూపిస్తూ ఉన్నది. ಆ ಒಂದು ದೊಡ್ಡ ಗೊಂಬೆಯು ಪ್ರಪಂಚ ಸಾಮ್ರಾಜ್ಯವೆಲ್ಲ ಅದು ಕಾಣುವಂತದಾಗಿತ್ತು. పెద్ద ప్రతిమ అన్నమాట అది. ಅದು ದೊಡ್ಡ ಒಂದು ಪ್ರತಿಮೆ ಆಗಿತ್ತು. ఆ ప్రతిమ దేనికి సూచిస్తున్నదంటే, ಆ ಒಂದು ಯಾವುದಕ್ಕೆ ಅದು ಸಾದೃಶ್ಯವಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ప్రపంచ సామ్రాజ్యములను సూచించుచున్నది. ಪ್ರಪಂಚ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. అన్నిటిని లోకాధికారిగా అపవాది పరిపాలన చేస్తూ ఉన్నాడు. ಲೋಕದ ಅಪವಾದಿ ಅದನ್ನು ಪರಿಪಾಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వాటి అంతము కలగబోతూ ఉన్నది. ಅದು ಅಂತ್ಯವು ಉಂಟಾಗ್ತಾ ಇತ್ತು. చూడండి, చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చి ఆ సామ్రాజ్యాలన్నిటిని లయం చేసింది. ಒಂದು ಕಲ್ಲು ಬಂದು ಆ ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನೆಲ್ಲ ಕೆಳಗೆ ಬೀಳಿಸುವಂತೆ ಮಾಡ್ತಾ ಇತ್ತು. సర్వభూతలం అంత మహాపర్వతంలో అయిపోయింది. ಅದು ಎಲ್ಲ ಬಿದ್ದು ಮಹಾ ಪರ್ವತವಾಗಿ ಉಂಟಾಯಿತು. పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವರು ಒಂದು ರಾಜ್ಯವನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದರು. దానికి ఎన్నటికీ లయము లేదు. ಅದು ಯಾವಾಗಲೂ ನಾಶನಕ್ಕೆ ಒಳಗಾಗುವುದಿಲ್ಲ. అది పొందిన వారికే దక్కుతుంది. ಯಾರು ಅದನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅವರಿಗೆ ಮಾತ್ರ ಅದು ಸಿಕ್ಕುವಂತದಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు కలగంటున్నాడు. ಒಂದು ರಾಜನು ಕನಸು ಕಾಣ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక పెద్ద ప్రతిమ కనబడుతుంది. ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಗೊಂಬೆಯು ಕಾಣ್ತಾ ಇದೆ. ఈ లోక రాజ్యములన్నిటిని దాంట్లో కనబడుతూ ఉన్నాయి. ಈ ಲೋಕದ ಎಲ್ಲಾ ರಾಜ್ಯಗಳು ಅದರಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇತ್ತು. ఒక పెద్ద రాయి వచ్చి దాని మీద పడిన వెంటనే ಒಂದು ದೊಡ್ಡ ಕಲ್ಲು ಬಂದು ಅದ್ರ ಮೇಲೆ ಬಂದು ಬಿದ್ದ ತಕ್ಷಣ ఆ రాయి ఎవరంటే, ಆ ಕಲ್ಲು ಯಾರಂದ್ರೆ యేసు క్రీస్తు, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. యేసు క్రీస్తు వచ్చినప్పుడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದಾಗ ఈ లోక రాజ్యాలన్నీ పోతాయి. ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತ ಎಲ್ಲಾ ರಾಜ್ಯಗಳು ನಾಶನವಾಗುತ್ತವೆ. స్థాపించబోతూ ఉన్నాడు. ದೇವರು ಒಂದು ರಾಜ್ಯವನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అలాంటి కాలము రాబోతూ ఉన్నది. ಒಂದು ಕಾಲವು ಬೇಗನೆ ಬರಲಿಕ್ಕಿದೆ అని దేవుడు నేర్పించడానికి, ಈ ದೇವರು ಕಲಿಸುವುದಕ್ಕಾಗಿ ఈ దానియేలు స్నేహితులు అక్కడున్న వాళ్ళందరికీ ఇలాంటి పరిస్థితులు సంభవించాయి అన్నమాట. దానియేలు స్నేహితుರಿಗೆ ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಉಂಟಾಗಿದ್ದವು. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనదని ఆ కలలో చూపిస్తూ ఉన్నాడు. ದೇವರ ರಾಜ್ಯ ಶಾಶ್ವತವಾದದ್ದು ಎಂಬುದಾಗಿ ಆ ಕನಸಿನಲ್ಲಿ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ కలను చూసిన ఆ యొక్క దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బలపరచబడుతూ ఉన్నారు. ಈ ಒಂದು ಕನಸನ್ನು ನೋಡಿದಂತ ದಾನಿಯೇಲ್ ಶಡ್ರಾಕ್ ಮೇಷಾಕನು ಅವರು ಬಲ ತುಂಬುತ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మన జీవితంలో కూడా, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಈ ದಿನದಲ್ಲಿ ಕೂಡ ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో, ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿಟ್ಟ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನದಲ್ಲಿ దేవుడు మనల్ని అందరి రాజ్యంలో స్థిరపరచునుగాక. ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿಡಲಿ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ನಾವು ದೇವರ ರಾಜ್ಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇರಬೇಕು. ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ಆತನ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇರಬೇಕು. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. ಕನಸುಗಳ ಮೂಲಕವಾಗಿ, ದರ್ಶನಗಳ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಮಾತಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి వ్యతిరేకమైన ప్రతి సామ్రాజ్యాలన్నిటిని ఆయన ಕೂಲದೊಯ್ಯಬಹುದು ఉన్నాడు. ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿರೋ ಪ್ರತಿ ರಾಜ್ಯವನ್ನು ದೇವರು ಬೆಳೆಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అందుకని ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ಆತನ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಎದುರು ನೋಡ್ತಾ ఇదే ఆత్మ సంబంధమైన యొక్క పాఠాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಪಾಠವನ್ನು ದೇವರು ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభు మనతో ఉండబోతూ ఉన్నాడు. ಕರ್ತನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన రాసిన గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ಪ್ರಕಟಣೆಗೆ ಬರೆದ 11ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, చదవండి యొక్క వాక్యాన్ని. ప్రకటన రాసిన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ಪ್ರಕಟಣೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ಪರಲೋಕದಲ್ಲಿ ದೊಡ್ಡ ಶಬ್ದ ಉಂಟಾಯಿತು. ఆ శబ్దములు, ಆ ಶಬ್ದವು ఈ లోక రాజ్యము, ಈ ಲೋಕ ರಾಜ್ಯವು మన ప్రభు రాజ్యమును, ನಮ್ಮ ಕರ್ತನ ರಾಜ್ಯವನ್ನು, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ಆತನ ಕ್ರಿಸ್ತನ ರಾಜ್ಯವಾಯಿತು. ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ಆತನು ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಆಳ್ವಿಕೆ ಮಾಡುವವನು. ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక రాజ్యములన్నీ ఏమైతాయంట? ಈ ಲೋಕ ರಾಜ್ಯವೆಲ್ಲ ಏನಾಗುತ್ತದೆ? ప్రభు రాజ్యముగా మార్చబడతాయి. ಕರ್ತನ ರಾಜ್ಯವಾಗಿ ಉಂಟಾಗುತ್ತವೆ. యుగ యుగములు ఆయన రాజ్యమును ఏలుపోతూ ఉన్నాడు. ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಆತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಆಳ್ವಿಕೆ ఈ లోక రాజ్యములన్నీ క్రీస్తుకు అప్పచెప్పబడతాయి. ಈ ಲೋಕ ರಾಜ್ಯಗಳೆಲ್ಲ ಕರ್ತನಿಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗುತ್ತವೆ. అప్పుడు దేవుని బిడ్డలుగా మనము కూడా, ಆಗ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವುಗಳು ಕೂಡ పరిశుద్ధులు ఏలుబడి చేస్తారు. ಪರಿಶುದ್ಧರು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವವರಾಗಿರುತ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ಶ್ರದ್ಧೆ ಉಳ್ಳವರು ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. దేవుని యొక్క రాజ్యమును గురించిన ఒక శ్రద్ధ ఈ దినాన మనం కలిగి ఉండాలండి. ದೇವರ ರಾಜ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ನಮಗೆ ಒಂದು ಶ್ರದ್ಧೆ ಇರಬೇಕು. మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ప్రతిరోజు దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. ಪ್ರತಿದಿನ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ತೀರ್ಮಾನದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ಏನೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು? ప్రభువా, నాకు ఆత్మ సంబంధమైన పాఠాలను నేర్పించుము. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಪಾಠಗಳು ನನಗೆ ಕಲಿಸಿಕೊಡು. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తారు. ದೇವರು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತಾನೆ. ఆ దినాన మోషేను దేవుడితో మాట్లాడాడు. ಆ ದಿನದಲ್ಲಿ ಮೋಶೆ ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದನು. దావీదును దేవుడు ఆత్మ సంబంధమైన పాఠాన్ని నేర్పించాడు. ದಾವೀದನಿಗೆ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಪಾಠವನ್ನು ದೇವರು ಕಲಿಸಿದನು. గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. ದೇವರು ಕೂಡ ಗಿದಿಯೋನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದನು. దానియేలుతో దేవుడు మాట్లాడాడు. ದಾನಿಯೇಲನೊಟ್ಟಿಗೆ ದೇವರು ఈ ಮಾತನಾಡಿದನು. ఆత్మ సంబంధమైన పాఠాలను మనం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಪಾಠಗಳನ್ನು ಪ್ರತಿದಿನ ನಾವು ಕಲಿತಾ ಇರಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి చేతనేనను బలము చేతనను కాక నా ఆత్మ ద్వారానే ఇవన్నీ జరుగుతాయని మనం నమ్మి విశ్వసించినట్లయితే మన జీవితంలో ప్రభు కార్యములు చేస్తారు. ಶಕ್ತಿಯಿಂದಲ್ಲ, ಬಲದಿಂದಲ್ಲ, ದೇವರಾತ್ಮನಿಂದ ಈ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಕಾರ್ಯವು ನಡೆಯುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಂಬುದಾದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మోకరించి దేవుని సన్నిధిలో మనం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ಎಲ್ಲರೂ ಮೊಣಕಾಲು ಊರಿದವರಾಗಿ ಒಂದು ತೀರ್ಮಾನದಿಂದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ.